తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో గడప గడపకు జాన్సక్క గడప గడపకు కాంగ్రెస్ అనేది స్టార్ట్ చేసిండ్రు. పాలకుర్తి నుంచి స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? పాలకుర్తి నుంచి అంటే తను ఇక్కడ నిలబడబోతుంది కాబట్టి వారు మొదలుపెట్టింది. పాలకుర్తి అంటేనే ఒక చైతన్యానికి గడ్డ, పోరాటాల గడ్డ, మరి సాంస్కృతిక వారధి, మరి మన అనేక రకాల పాటలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు పుట్టినటువంటి గడ్డ. సో తను ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి, సోనియా ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డ్స్ ఇంటింటికి తీసుకెళ్తుంది. అదే నేపథ్యం ఎంతో కొంత ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి బిడ్డగా నన్ను తన యొక్క తోబుట్టుల ఆలోచించి ఇక్కడికి ఆహ్వానించింది. సో నేను వారికి మద్దతుగా ఇక్కడ రావడం. ఆల్మోస్ట్ యుద్ధం స్టార్ట్ అయింది అనుకోవచ్చా? మీ టార్గెట్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మీదనే ఉన్నట్టుంది. కంపల్సరీ గురి ఆయన మీదనే పెట్టినట్టు కనిపిస్తుంది. ప్రజలకు మోసం చేసే మాటలు మాట్లాడి ప్రజల్ని బురడి కొట్టించి తప్పుడు వాగ్దానంతో అధికారంలోకి వచ్చినటువంటి BRS పార్టీని ఓడించడమే ప్రజల యొక్క లక్ష్యంగా ఉంది. ప్రజల యొక్క లక్ష్యాన్ని చేరడం కోసం మేము అందరినీ ప్రజల వెనుక నడుస్తున్నాం. కాంగ్రెస్ కి ఓటేయాలంటే 6 గ్యారంటీలే చూపెడుతున్నారా? మీ మీద వేరే కామెంట్స్ కూడా అనిపిస్తోంది. అంటే కాంగ్రెస్ అంటే అది స్కామ్లెస్ కూడా అని కూడా అంటున్నారు. అంటే స్కామ్లది మీరు తీసుకొస్తారా మళ్ళా రాష్ట్రంలో అనే కామెంట్ కూడా వినిపిస్తోంది. అది తప్పుడు కూతలు మాట్లాడుతారు, భయపడుతున్నారు. మా 6 గ్యారంటీలలో పస్సే లేదన్నారు, వాటికి ఏమీ నమ్మకం లేదన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే సచ్చిన పార్టీ అన్నారు. ఇంతెందుకు మిడిసిపడుతున్నారని మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీని చూసి ఇంతెందుకు మిడిసిపడుతున్నారు? సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ఇచ్చిన తర్వాత వణుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ లేదంటున్నారు. అసలు BRS పార్టీ ఎట్లా వచ్చింది? మొన్నటిదాకా TRS అని మీ పార్టీ గ్యారెంటీ ఇవాళ BRS పెట్టుకున్నారు. మళ్ళీ 3 రోజులకు మళ్ళీ పార్టీ తెచ్చుకుంటారు. 40 ఏళ్ళ నుంచి 130 ఏళ్ళ నుంచి ఒకటే కాంగ్రెస్ అనే ఉంది. ఓడినా గెలిచినా కానీ కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాటకు నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దోపిడీ పార్టీ, గంట గంటకు ఒక పార్టీ పేరు మార్చేది మీరు. అందులో అనేక మంది ఎలాంటి వాళ్ళు ఉన్నారు కూడా తెలుసు. నిన్న దయాకర్ రావు గారు కూడా అన్నారు, ఎట్లా వాగ్దానాలు ఇవ్వండి, ఎలక్షన్ కూడా వస్తే తర్వాత వాళ్ళు అనుకొని చెప్తారని. అంటే ప్రజలను ఎట్లా మభ్యపెట్టి వాళ్ళను తగాదాలు పెట్టించి వీళ్ళు ఎట్లా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారో మనకు అర్థమవుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టంలో, ఒక పద్ధతిగా, ఒక నిబద్ధత, గాంధీ ఐడియాలజీతో పనిచేస్తుంది. ప్రజల సంక్షేమం కోసం చేస్తుంది. ఈ ఊర్లో పోయి అడగండి ఇందిరమ్మ ఇండ్లు ఎన్నో, మరి ఈ ఊర్లో అడగండి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, ఈ ఊర్లో అడగండి ఆ బడి ఎప్పుడు కట్టిరు, మరి కనీసం బడిని బాగు చేసిన చరిత్ర ఉందా, ఈ ఊర్లో అడగండి కరెంట్ ఎవరు ఇచ్చారు, ఇట్లాంటివన్నీ కూడా కాంగ్రెస్ చేసింది కానీ TRS చేయలే. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఎట్ల కోసం కన్నుకొని వస్తుంది కాంగ్రెస్, మనం లాభపడచ్చు అనేది కూడా BRS చూస్తున్నట్టుగా ఒకటి కనిపిస్తోంది. సో దీనికి మీరు ఇచ్చే ఆన్సర్? వాళ్ళదంతా నీతి మాలిన రాజకీయాలు. ఎంతసేపు కోర్టులను ప్రోత్సహించడం, లేకుంటే అవతల పార్టీలో గెలిచిన వాళ్ళని లాక్కోవడము, లేకుంటే ఇంకోటి అంతే తప్ప దింపుడు వల్ల ఆశలు తప్ప నిజాయితీగా మేము గెలుస్తామని చెప్పుకుంటలేరు. వాళ్ళు అనుకుంటే మాకు ఇది, లేకుంటే వీళ్ళ దాంట్లో నుంచి మాకు వస్తే మేము ఏదో అధికారం కొత్తాము, ఇట్లాంటి తప్ప ప్రజలిచ్చే తీర్పును అత్యంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసినటువంటి పార్టీ. ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఈ దయాకర్ రావు గారితో సహా అందరినీ కొనుక్కున్నటువంటి పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా మేము ఏం చేస్తున్నాం అని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సెలక్షన్ చేస్తుంది. అది ప్రజల యొక్క మూడు ఎట్లా ఉందో వాళ్ళ యొక్క మూడుకు తగ్గట్టుగా మా పార్టీ అభ్యర్థులు ఇవాళ నిలబడబోతున్నారు. కానీ పారాషూట్ లాగా వేసుకొని వచ్చిన వాళ్ళకు కూడా టికెట్ ఇస్తుంది అనేది ఒక ఆరోపణ. దట్టు మీకు కొంత మైనస్ అయ్యేటట్టు కనిపిస్తోంది. ఫ్యామిలీ మెంబర్స్ కి ఇద్దరు మీరు కూడా మీ కొడుకు అడుగుతున్నారు అనేది కూడా చాలా వార్తలు వస్తుంది. వార్తలు ఎక్కడైనా రావచ్చు. నా కొడుకు ఆ ప్రాంతంలో ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పక్క పార్టీకి అమ్ముడు పోయిన తర్వాత అక్కడ ఎవరు లేనప్పుడు నన్ను ఆహ్వానించారు ఆ నియోజకవర్గ ప్రజలు. సో నేను రోజు వెళ్ళలేను కాబట్టి కనీసం మీ కుటుంబం అన్న ఉంటే మేము ఆయన వెనుక పనిచేస్తాం అన్నప్పుడు నా కొడుకు వెళ్ళింది. ఈ రోజు మేము డిసైడ్ అయిపోయినాం అక్కడ కాంగ్రెస్ పార్టీ వేరే అభ్యర్థికి ఇస్తున్నారు కాబట్టి నేను నా కొడుకు ఎవరైనా ఆ అభ్యర్థికి 100% చేయబోతున్నాం. మేము పార్టీకి నిజాయితీ కట్టుబడినాం. ఆశపడంలో తప్పు లేదు కదా. అక్కడ ఎవరు లేనప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక మామూలు టీచర్ని తీసుకొచ్చి
ఎమ్మెల్యే చేసింది 2 సార్లు. ఆ వ్యక్తి అమ్ముడు పోయినప్పుడు క్యాడర్ అంతా కూడా ఒక దిక్కుతోచని స్థితిలో చూసినప్పుడు పక్క నియోజకవర్గం కాబట్టి నన్ను వచ్చి ఆహ్వానించారు. నా పేరుకు నేను వదులుకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఓకే అక్క, నేను అడుగుతుంది మైనంపల్లి ఇట్లాంటి మాకు అక్కడ అభ్యర్థులు లేనప్పుడు ఖచ్చితంగా కొన్ని చోట్ల లేని కాడ మేము ఖచ్చితంగా ఎక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఉంటారో వాళ్ళ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఆయన నిన్ననే బీఆర్ఎస్ లో జాయిన్ అయినరు. సరే, ఆయన ఆశించిండు, గెలుస్తారని అనుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ మైనంపల్లిని రంగంలోకి దించిండ్రు అనేది ఒకట. ఈ మాట అనే ముందు టీఆర్ఎస్ పార్టీలో 99% సీఎంతో సహా పక్కపాటి నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కూడా పక్కపాటి నుంచి, ఎమ్మెల్యేలు అంతా గుత్త అమ్మేసిండు టీడీపీని. అలాంటి వాళ్ళే. కానీ కాంగ్రెస్కి వచ్చేటోళ్ళు ఒక్కొక్కరి వాళ్ళ చరిత్ర, వాళ్ళ నియోజకవర్గంతో వాళ్ళకు ఉండే బంధము, అనుబంధము, వాళ్ళ యొక్క అవన్నీ చూసి మా మైనస్లు ప్లేస్లు చూసుకొని భవిష్యత్తులో కాంగ్రెస్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది మేము తీసుకుంటే అనే అంచనా వేసుకొని తీసుకుంటున్నాం. కాబట్టి వేరే నష్టమేం జరగదు. వాళ్ళు మమ్మల్ని అనడానికి ఏం దొరకట్లేదు. ఎక్కడ దింపుడు వాళ్ళ ఆశలు లెక్క పెట్టుకొని చూస్తున్నారు. అయితే కోర్టులను ప్రోత్సహించడం, అయితే డబ్బులు పెట్టి కొనుగోలు చేయడం. ఇక్కడ మా దగ్గర ఉంటారు సర్పంచులను, ఎంపీడీసీలను సీతక్క టార్గెట్. ఏమన్యాయం చేసినా మేము టార్గెట్ చేయడం. అదే ఈ మధ్యకాలంలో మీరు అంతా స్ట్రాంగ్ ఉంటారు, మీరెందుకు మాట్లాడుతున్నారు అట్లా? అంటే ఓడిపోయే భయం ఏమన్నా స్టార్ట్ అయింది? టార్గెట్ ఇప్పుడు ఒక పత్రికలు వచ్చింది, ఒక క్వశ్చన్ మీరు చేశారు, మీరు ఎందుకు టార్గెట్ మీ మీద 300 కోట్లు పెడుతున్నారట అన్నప్పుడు దానికి ఆన్సర్ ఇచ్చుకోవాలి కదా. నేను ఎందుకు టార్గెట్, నేనేం తప్పు చేసినా అని. ఎమ్మెల్యే అంటే ఇక్కడ కేసులు పెట్టాలి, హింసించాలి, దోపిడీ చేసుకోవాలి, అలాంటి పద్ధతులు వాళ్ళు ప్రోత్సహించి. నేను ప్రజలలో ఉన్నా, ప్రజల కోసం ఉన్నా. మాలాంటి వాళ్ళని ఎందుకంటే ప్రజల మనుషులుగా ఉండొద్దు, పెత్తందారులుగా ఉండాలి. ఎమ్మెల్యేలు అంటే పెత్తనం చేసేటోళ్ళు ఉండాలి, కేసులు పెట్టి హింసించేటోళ్ళు ఉండాలి, ప్రశ్నించేటోళ్ళు ఉండొద్దు, ప్రజా గొంతుకలు ఉండొద్దు అని టార్గెట్ చేస్తున్నారు. ఇవాళ కూడా ఒక పేపర్లో రాస్తారు, సీతక్కని ఏం చేద్దాం టార్గెట్ చేసి ఎట్లా కొనుగోలు చేద్దామని రాత్రి మీటింగ్ పెట్టుకున్నారు దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో. కాబట్టి మీరు చెప్పాలి, సీతక్క లాంటి వాళ్ళు సమాజానికి వద్దా, సీతక్క లాంటి వాళ్ళు ప్రజలకు వద్దా, కేవలం దయాకర్ రావు లాంటి వాళ్ళు ఉండాలనా, ఝాన్సీ లాంటి వాళ్ళు ప్రజలకు వద్దా, మీరు చెప్పాలి. ఇట్లా ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఇట్లాంటి కుట్రలు జరగడం కామన్ అక్క. కానీ ఫోకస్డ్ గా మీరు ఎందుకని ఈసారి చాలా రోజుల నుంచి కూడా ఈ మాట మాట్లాడుతున్నారు? అదే ఆశ్చర్యం వేస్తుంది యాక్చువల్లీ. అంటే వాళ్ళు పదే టార్గెట్ అని టీవీలలో మన దయాకర్ రావు గారు కూడా వచ్చి మా దగ్గరకు వచ్చి ఆమె మా టార్గెట్, ఆమెను గెలిపించి తప్పు చేసిరు అంటే ఏం తప్పు చేసినా? నియోజకవర్గానికి ఆయన తలవంచే పని తీసుకొచ్చినా నేను? ప్రపంచం అది ఝాన్సీ అక్క కూడా నాకు తెలియదు. నా సేవ చూసి ఆమె గుర్తుపట్టి అరే సీతక్కను కలవాలి, ఆమె అమెరికాకు రాగానే ఎక్కడ రాగానే సీతక్క లాంటి వాళ్ళని కలవాలన్నారు. అంతకుముందు కూడా నాకు కరోనా అయిపోయిన నెక్స్ట్ ఇయర్ నుంచి అక్కడ జరిగినటువంటి తానా సభలు కావచ్చు, ఆట కావచ్చు, అట్లాంటి వాటికి కూడా ఆహ్వానించారు. నేనేదో డబ్బున్నానో, మంత్రినానో, అధికారమునా, నన్ను హక్కులమని ఆహ్వానించలే. జస్ట్ ప్రజలతో ఉంది, ప్రజా సేవకురాలు ఉంది, అలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరము అని ఇలాంటి అక్క లాంటి వాళ్ళు ఎంతో మంది నన్ను రెస్పెక్ట్ చేసిరు. మొన్న కూడా తానాకు పిలిచిరు, నేను మొన్న పోయి వచ్చిన, దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే మేమేదో అని ఇట్లా అనుకుంటే ఇట్లాంటి వాళ్ళు కూడా దగ్గర దాకా వస్తారో అని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో కూడా కరోనా గురించి ఫస్ట్ నేనే మాట్లాడినా. కాంగ్రెస్ లో 3 మాస్కులు ఇస్తే సరిపోతా అన్నారు. మళ్ళీ నెక్స్ట్ సెషన్ వరకు ఇట్లా పెట్టుకొని వచ్చారు. మాస్కులు వద్దన్న వాళ్ళు మాస్కులు పెట్టుకొని వచ్చారు. మేము మాట్లాడితే 3 గంటల కరెంటే ఇస్తారు, అసలు 7 కరెంటు 3 గంటలే ఇస్తున్నారు కదా అనేది కూడా ఇది చాలా మైనస్ అయింది మీకు. సో దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఇంకా కూడా బీఆర్ఎస్ అదే ప్రచారం చేస్తుంది. వాళ్ళకి ఏం లేదు, కాంగ్రెస్ అంటేనే గ్యారంటీ, చేసే పనే చెప్తారు, చెప్పే పనే చేస్తారు. అసలు మూల సిద్ధాంతమే రైతులను బాగు చేయడానికి కాంగ్రెస్ ఎంచుకున్న సిద్ధాంతం ఉచిత విద్యుత్తు. ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రైతులకు 9 గంటలు అప్పుడున్నటువంటి ఉత్పత్తిని బట్టి అప్పుడు ఇచ్చినాం. ఇప్పుడు దేశమంతా కరెంట్ వస్తుంది. వీళ్ళు అంటారు కదా 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు. కాళేశ్వరం కాలువలు బారుతున్నాయి అంటారు. కాలువలు కరెక్టా, కరెంటు కరెక్టా అని చూస్తే మన మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాస్తవాలు తీసిరు. కాబట్టి ఆ ముక్కలు కట్ చేసి రేవంత్ రెడ్డి గారి యొక్క వీడియోను ట్రోల్ చేశారు తప్ప మా పార్టీ మూల సిద్ధాంతం ఉచిత కరెంటు, రైతులను ఆదుకోవడము, రైతులకు లోన్లు ఇవ్వడం, రుణమాఫీ చేయడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు ఎవ్వరు వాళ్ళ మాటలు నమ్ముతలేరు. ఓట్లు వేయించుకొని బయటపడతారు అంటున్నారు. 6 గ్యారెంటీ అసలు ఎట్లా సాధ్యమవుతుంది? మీరే కదా మీ నోట్తో చెప్తున్నారు. కంప్లీట్ గా అప్పుల రాష్ట్రంగా మారిపోయింది అంటున్నారు. గిన్ని హామీలు అంటే బీఆర్ఎస్ ని మించిన హామీలు మీరు ఎట్లా చేస్తారు అనేది వాళ్ళ. కాంగ్రెస్ పార్టీకి లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం లాంటి కట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కట్టుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి 100,000 కోట్లు పెట్టి ఉచితంగా ఉన్న సెక్రటరీని కూలగొట్టి కట్టాల్సిన అవసరం పడదు. ఏదో
నిజాం కాలంలో ఇది కట్టారు కాబట్టి కేసీఆర్ కాలంలో ఇది కట్టారని చెప్పుకోవడానికి కట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి రూపాయి పబ్లిక్ పంచడానికి, పబ్లిక్ ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయడానికే వాడతారు. కాబట్టి ప్రతి హామీ అమలవుతుంది. కర్ణాటకలో అమలు చేస్తున్నాం, హిమాచల్ ప్రదేశ్లో అమలు చేస్తున్నాం, ఛత్తీస్గఢ్లో అమలు చేస్తున్నాం, రాజస్థాన్లో అమలు చేస్తున్నాం. తెలంగాణలో కూడా అక్కడ రాష్ట్రాల కంటే ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఇది